సర్వరోగ నివారిణి, ధ్యానం సకల కళాభోగిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. అందుకనే పత్రిసారు ఏం చెప్తాడంటే 1 గంట ధ్యానం 3 గంటల నిద్రతో సమానం. అందుకని ధ్యానం మనకు వెన్నుపూస పొడుగుగా ఉంటుంది. అది మానవునికి అదృష్టం, జంతువులకు లేదు. అది పడుకోవాల్సిందే. కంటే శాకాహారం మాత్రమే తినండి, మాంసాహారం తినకండి. అది మళ్ళీ మిమ్మల్ని హాని చేస్తుంది, అన్ని రకాల హాని చేస్తుంది. శిక్షలు కూడా పడతాయి, ఎందుకంటే హింస కూడదు. స్వాతిక ఆహారం శాకాహారం మాత్రమే. అయితే ఆ స్వాతికాహారం అంటే అల్లం, ఎల్లిగడ్డ, అల్లం వాడుకోవచ్చు, ఎల్లిపాయ వాడద్దు. ఎందుకంటే ఆ ఎల్లిపాయ కూడా ఎందుకు వాడద్దు అంటే ఇది ఏ భగవంతునికి సంబంధించింది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ భగవంతునికి సంబంధించింది, ఏ మతాలకి సంబంధించింది కాదు. అందరూ చేయొచ్చు, ముక్కు ఉన్నవారు అందరూ ధ్యానం చేయొచ్చు. ముక్కు, ఇది ముక్కు, ఈ ముక్కు ఉన్నవారు అందరూ ధ్యానం చేయొచ్చు. మరి డే అంతా 3 పూటలు తింటావు, 4 పూటలు తింటావు, మరి 12 గంటలు పడుకున్నా కానీ ఏం తినకుండా కూడా ఆ శక్తి వస్తుందా లేదా? ఒక్కసారి గమనించండి. అందరికీ నమస్కారం. ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసారికి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఎం నరసింగరావు, పెద్దంబర్పేట, హైదరాబాదు. అయితే నేను ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలే, ధ్యానం చేస్తే అన్ని లాభాలే. ధ్యానం చేస్తే ధ్యానము చేయకపోతే 1,00,000 నష్టాలు జరుగుతాయి. ధ్యానం చేస్తే 1,00,00,000,000 లాభాలు పత్రిసారి చెప్పారు. అది కూడా నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా. నేను 7 సంవత్సరాల నుంచి ఈ ధ్యానం చేయడం వల్ల మనకు ఎన్నో, మనం ఎందుకు వచ్చాము, మనం ఎవరము, ఏం చేస్తున్నాము, ఏం చేయడానికి వచ్చి మరి ఏం ఆలోచిస్తున్నాము, ఏం పని చేస్తున్నాము, ఏ పని చేస్తే కరెక్టు, ఏది మాట్లాడితే కరెక్టు, ఏది వింటే కరెక్టు, ఏది చూస్తే కరెక్టు. మరి మనము ఇక్కడికి ఆనందంగా జీవించడానికి వచ్చాము. మరి ఆనందంగా మరి జీవిస్తున్నామా? ప్రతి ఒక్కరికి క్వశ్చన్ వేసుకోండి. నిన్ను మీరుగా మాట చూస్తే ఆ పక్కోళ్ళు ఎలా ఉన్నది, నువ్వు ఆనందంగా జీవిస్తున్నావా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. కాబట్టి ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తే 1,00,000కు పైన 1,50,00,000 లాభాలు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల కళాభోగిని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఇది పత్రిసారి చెప్పిన విషయం. ఇది నేను 7 సంవత్సరాల నుంచి దీన్ని గమనిస్తూ ఉన్నాను. ప్రతిదీ మీరు గమనించడం అలవాటు చేసుకున్న వాడికి ఆ అవగతం అవుతుంది, అవగాహన వస్తుంది, ఆ మార్గంలోకి వెళ్తాడు. రూపాయి ఖర్చు లేదు, రూపాయి పెట్టుబడి లేకుండా మన జీవితాన్ని ఆనందంగా జీవించడానికి మంచి మార్గం పత్రిసారు పిఎస్ఎస్ఎం ట్రస్టుని 30 నుంచి 40 సంవత్సరాలు దీన్ని రీసెర్చ్ చేసి, ఇది ఆధ్యాత్మిక శాస్త్రం,
స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. ఇది ఒక శాస్త్రం లాగా మీకు మనము ధ్యానం స్టార్ట్ చేసి, మీరు ధ్యానం చేసిన తర్వాత, ధ్యానము అంటే సాధన, ఆధ్యాత్మికానికి సంబంధించిన బుక్కులు, స్వాధ్యాయం, మరి మీ అనుభవాలు ఒకరినొకరు పంచుకోవడంలో, అది సజ్జన సాంగత్యం. ఎక్కడ మీకు ఆధ్యాత్మికమైన క్లాసులు వినాలన్నా, మాట్లాడాలన్నా, అది మీకు ఎక్కువ మనకి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం ఎందుకు చెయ్యాలి అంటే, మనం ప్రాపంచికంలో మనం అందరితోటూ మనము జీవించి ఉండాలి, మంచిగా ఆనందంగా జీవించాలి అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. రూపాయి ఖర్చు లేదు. కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇది ఏ భగవంతునికి సంబంధించింది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ భగవంతునికి సంబంధించింది, ఏ మతాలకి సంబంధించింది కాదు. అందరూ చేయొచ్చు. ముక్కు ఉన్నవారు అందరూ ధ్యానం చేయొచ్చు. ఇది ముక్కు. ఈ ముక్కు ఉన్నవారు అందరూ ధ్యానం చేయొచ్చు. అంటే ఈ శ్వాసను గమనించి, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి చాలు. మీకు అన్నీ అర్థమైపోతాయి. కళ్ళు మూసుకోగానే శ్వాసను గమనిస్తే అన్నీ అయిపోతాయంటే అయిపోతాయి. ఎందుకంటే నేను 7 సంవత్సరాల నుంచి దీంట్లో ఎన్నో తెలుసుకున్నాను. నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల కళాభోగిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్పాం. సర్వరోగ నివారిణి అంటే అన్ని రోగాలని. ఎందుకంటే ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో, ఆ శ్వాసను గమనిస్తూ ఉండగా కళ్ళు మూసుకొని హాయిగా, మన మనసు చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనస్సు నిశ్చలమై, నిర్మలమై, శూన్యమవుతుంది. ఇంకా పోవాలంటే చాలా ఉంది. శూన్యం, మహాపరశూన్యం వరకు కూడా వెళ్ళొచ్చు. ఆ శూన్యమైన, నిర్మలమైన ఆ మనసు ఎప్పుడైతే ఆ మనసు లేకుండా ఉన్నప్పుడు, మనకు ఇక్కడ బయట నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వెళ్ళి 2,72,000 నాడులు ఉంటాయి. వీటిని శుద్ధి చేస్తుంది. మీకు ఒక చెప్తా చూడండి. డే అంతా పనిచేస్తాం, రాత్రి పూట రెస్ట్ తీసుకొని పడుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే నిద్ర కరెక్ట్గా ఉంటే, గాఢ నిద్ర ఉంటే, మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనము డే అంతా పనిచేసేంత శక్తి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనసు లేకుండా ఉన్నప్పుడు ఆ ప్రకృతి, మనకి ఈ శరీరానికి ప్రకృతికి సంబంధం ఉంది, తల్లి బిడ్డల సంబంధం ఉంది. కాబట్టి అది రాత్రిపూట దాన్ని సెట్ చేసుకుంటుంది. సెట్ చేసుకొని మళ్ళీ మనకు అలా సెట్ చేసి నెక్స్ట్ డే మనకు ఆ శక్తిని ఇస్తుంది. మరి డే అంతా 3 పూటలు తింటావు, 4 పూటలు తింటావు. మరి 12 గంటలు పడుకున్నా కానీ ఏం తినకుండా కూడా ఆ శక్తి వస్తుందా లేదా? ఒక్కసారి గమనించండి. మార్నింగ్ తింటావు, మధ్యాహ్నం తింటావు, సాయంత్రం తింటావు, రాత్రికి తింటావు. 4 పూటలు తిన్నా కానీ నీకు మళ్ళీ సాయంత్రం కాగానే అలసిపోతావు. అదే నువ్వు సాయంత్రం రాత్రిపూట అన్ని గంటలు పడుకొనే ఉంటావు. ఈ శరీరానికి ఏమి ఇవ్వట్లేదు కదా. ఒకసారి నేను చెప్పే విషయం బాగా గమనించండి. మీరు గమనించినప్పుడు మీకు అది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు యథార్థం తెలుస్తుంది. పదార్థం కాదు, యథార్థాన్ని చూడండి. లోతుగా ఆలోచించండి. అప్పుడు ఏమవుతుందంటే, మనకు జనరల్గా జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడైతే ఇది ధ్యానంలో ఎరకతో, అంటే జాగ్రత్త వ్యవస్థ, సుషుప్తి వ్యవస్థ ఎప్పుడైతే ఆ స్థితికి వస్తామో,
అద్భుతమైన మనకు శక్తి వస్తుంది. అందుకనే పత్రిసారు ఏం చెప్తాడంటే 1 గంట ధ్యానం 3 గంటల నిద్రతో సమానం. అందుకని ధ్యానం మనకు వెన్నుపూస పొడవుగా ఉంటుంది. అది మానవునికి అదృష్టం, జంతువులకు లేదు, అది పడుకోవాల్సిందే. అయినా అందుకనే అది కానా పీనా సోనా అంతే. కానీ మనం ఎన్నో పనులు చేయడానికి మనకు భగవంతుడు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోండి. అయితే సర్వరోగ నివారణి అయిపోయింది. అంటే సర్వరోగ నివారణి అంటే నీకు అది బ్రెయిన్కు సంబంధించింది. ఆ బ్రెయిన్ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో బ్రెయిన్కి సంబంధించింది. ఆ బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటే మన శరీరం కూడా మొత్తం అన్నిటికీ యాక్టివ్గా ఉంచుతుంది. ఈ ధ్యానం వల్ల మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మీకు ఎప్పుడు అయినా కానీ మీరు మీరు ధ్యానం దేనికి ఏటీఎం ఎనీ టైం మెడిటేషన్ అంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక జర్నీ, చాలామంది నాకు టైం లేదు అంటారు. పడుకునేటప్పుడు అయితే నాకు టైం దొరుకుతుంది కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. మరి మరి చిన్న పిల్లల కాడికించి మీరు పెద్దలయ్యే వరకు కూడా చేసుకోవచ్చు ఇది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా చేయడం వల్ల మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. నువ్వు చేయవలసిన పని ఏందో నీకు తెలుస్తుంది. మీకు మీరుగా ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయి. ఈ బ్రెయిన్ యాక్టివ్గా ఉండి మన శరీరాన్ని కాపాడుకుంటుంది. అందుకే కాబట్టి ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి మనం ధ్యానం చేయండి. రూపాయి ఖర్చు లేదు, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎన్నో ప్లేసులు తిరిగి, ఇక్కడ మనకు పెద్దంబర్పేటలో కూడా మేము పిరమిడ్ నిర్మాణం జరిగింది. పిరమిడ్లో అయితే ఏంటంటే 3 శక్తి ఉంటుంది. అందులో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది ధ్యానం సర్వరోగ నివారణి, ఈ బ్రెయిన్ యాక్టివ్ చేసి కాపాడుకుంటుంది. కాబట్టి ప్రతిదీ బ్రెయిన్కి అందిస్తుంది. కాబట్టి శరీరంలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, కాబట్టి అది నిన్ను మనకు 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులను శుద్ధి చేసి మన శరీరాన్ని యాక్టివ్ చేసి బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకంటే రాత్రిపూట మీరు తినరు, డే అంతా తింటారు. మరి రాత్రిపూట ఏం తింటలేరు, మరి యాక్టివ్ ఉంటుంది. మన నెక్స్ట్ డే కూడా మనం డే అంతా పనిచేసేంత శక్తి వస్తుందా లేదా? ఎప్పుడైతే నువ్వు శక్తి తగ్గంగానే పోయి తింటావు. అంటే ఈ శరీరం కాపాడుకోవడానికి తినాలి ఏదో ఒకటి. అంటే శాకాహారం మాత్రమే తినండి, మాంసాహారం తినకండి. అది మళ్ళీ మిమ్మల్ని హాని చేస్తుంది, అన్ని రకాల హాని చేస్తుంది. శిక్షలు కూడా పడతాయి. ఎందుకంటే హింస కూడదు. స్వాతిక ఆహారం శాకాహారం మాత్రమే. అయితే ఆ స్వాతికాహారం అంటే అల్లం, ఎల్లిగడ్డ, అల్లం వాడుకోవచ్చు, ఎల్లిపాయ వాడద్దు. ఎందుకంటే ఆ ఎల్లిపాయ కూడా ఎందుకు వాడద్దు అంటే అందులో మాంసంకు సంబంధించిన గుణాలు ఉంటాయి కాబట్టి వద్దంటున్నాడు సారు. ఎందుకంటే అది అంటే మనకు మంచిగా ఉపయోగపడేటి మాత్రమే చెప్పారు. మనకు గురువుగారు ఎందుకు వద్దంటాడు అంటే మనకు హాని చేసేటివి వద్దని చెప్తాడు. మరి ఆయన ఎందుకు వద్దంటాడంటే, అయ్యా గురువుగారు ఎందుకు చెప్పాడు? గురువుగారు చెప్పింది మేము చెప్తున్నాం. ఎందుకంటే అది మనకు హాని చేసేది వద్దని చెప్తున్నాడు. కాబట్టి అది మీ గురించి మీకోసం మీరు చేసుకునే ఇది. కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా జీవించాలి, ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశమే గురువుగారి ఉద్దేశం. మా ఉద్దేశం కూడా అందరూ జీవించాలి. ఎందుకంటే నేనెవరో నేను తెలుసుకున్నాను, నేనేంటిదో తెలుసుకొని నేను ఎందుకు వచ్చానో తెలుసుకున్నాను. నేను ఉన్నది ఆ ఎదుట ఉన్న వాళ్ళు కూడా అందులో కూడా నేనే ఉన్నాను అనే తెలుసుకునే సత్యాన్ని తెలుసుకున్నాను. కాబట్టి
ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సకల కళాభోగిని. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. సర్వరోగ నివారిణి. గుర్తుపెట్టుకోండి. మెయిన్ మనకేంటంటే ఈ బ్రెయిన్ని యాక్టివ్ చేసి, మీకు ఇప్పుడు చెప్పాను, రాత్రంతా మనం 12 గంటలు వండుకుంటామా, 7 గంటలు వండుకుంటావా, 8 గంటలు వండుకున్నప్పుడు ఒక్కసారి మనకు మనం గమనించుకోండి. ఈ శరీరానికి వాటర్ కూడా ఇవ్వం, పడుకుంటాం. అదే డేలో 4 పూటలు 5 పూటలు తింటాం. ఎందుకు తింటాం? ఈ శరీరానికి శక్తి తగ్గిన కొద్దిగా తింటూ ఉంటాం. మనకు కావాల్సింది శక్తి. ఈ శక్తి కావాలి అంటే ఎప్పుడైతే ఈ బ్రెయిన్కు శక్తి కావాలి. ఈ బ్రెయిన్కు శక్తి ఉంటే శరీరానికి మొత్తం అది శక్తినిస్తుంది. కాబట్టి ఈ బ్రెయిన్కి ఏం కావాలో అది చెయ్యాలి. ఈ బ్రెయిన్లో ఉన్న ఇంకొకటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ ఉంటుంది, రెండు ఉంటాయి. మీకు మామూలుగా మనము ఆ ప్రపంచకంలో జీవించాలంటే, ఈ ప్రపంచకంలో జీవించాలంటే ధ్యానం కంపల్సరీ. లేకపోతే అన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అనేది కూడా తెలుస్తుంది, దుఃఖాలు ఎందుకు వచ్చినాయి అనేది తెలుస్తుంది, భయాలు ఎందుకు వస్తున్నాయని కూడా తెలుస్తూ ఉంది. లోటుగా పోతే మనకే ఎందుకు వచ్చాయి అనేది కూడా తెలుస్తుంది. అది మనం చేసుకున్నదే అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. ఎప్పుడైతే ఆ బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ ఒక బ్రెయిన్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక బ్రెయిన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ను ఓన్లీ మీరు మామూలుగా అయితే మనకు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఒకటే పనిచేస్తుంది, రైట్ సైడ్ బ్రెయిన్ పనిచేయదు. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఏం పనిచేస్తుందంటే అది ఓన్లీ మనం పుట్టడం, పెరగడం, మన తినడం, పడుకోవడం, ఉద్యోగం చేయడం, పెళ్ళి చేసుకోవడం, పిల్లల్ని కనడం, మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో చూడడం, వాళ్ళని మళ్ళీ పెద్దగా చేయడం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం, మళ్ళీ మన్మల్లిగా పుట్టి మన్మల్లిగా చేసి అయిపోయింది. అంటే ఇదే అనుకుంటున్నారా? ఇది అన్ని జీవులు కూడా చేసే పనులే. మానవుడే ఏం చేస్తలేడు, అన్ని జీవులు కూడా ఇదే పని చేస్తున్నారు. కాబట్టి అన్ని జీవులు కూడా ఇదే పని చేస్తున్నారు. కానీ మానవుడికి ఇంకా శక్తి ఇచ్చాడు. రైట్ సైడ్ బ్రెయిన్ కూడా ఎప్పుడైతే క్రియేటివ్ దాన్ని క్రియేట్ చేస్తేనే అది యాక్టివ్ అవుతుంది. కాబట్టి అది రైట్ సైడ్ బ్రెయిన్ కూడా దానికి ఎప్పుడైతే కళ్ళు మూసుకొని, ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ మనసుని ఎప్పుడైతే నువ్వు లేకుండా చూస్తావో అప్పుడు ఈ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, రైట్ సైడ్ బ్రెయిన్. అది ఆధ్యాత్మిక శాస్త్రంలోకి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. మనం ఎవ్వరం అనేది తెలుస్తుంది, మనం ఎందుకు వచ్చామనేది తెలుస్తుంది. లేకపోతే మనం ఎవ్వరం అనేది అసలు అర్థం కాదు, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్కే ఉంటాము. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో అప్పుడు మనం ఎవ్వరం అనే క్వశ్చన్ వస్తుంది ప్రతి ఒక్కరు. రమణ మహర్షి కూడా నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నాడు. మనం ఎవ్వరమో అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ఎవ్వరమో అనే క్వశ్చన్ వస్తుంది, ఎందుకు వచ్చామో అర్థమవుతుంది. మరి ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో అనేది ఆ బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించే వరకు మనకు అర్థం కాదు. అప్పుడు బ్రెయిన్ మనకు రైట్ సైడ్ బ్రెయిన్ ఆడి మనం ఈ జన్మలో కాకుండా గత జన్మలో మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో ఆ జ్ఞానం మొత్తం మనం బయటికి వస్తుంది. మన లోపల ఉన్న ప్రజ్ఞ కూడా బయటకు వస్తుంది. చూడండి ఎంత పెద్ద
ప్రాపంచకంలో కూడా ఈజీగా మనం జీవించడానికి మంచి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు రైట్ సైడ్ బ్రెయిన్ లేదు అంటే ప్రాపంచకంలోనే ఉంటూ మనకు పెళ్లి చేసుకోగానే నాకు ఆమె నా భార్య ఇట్లా అన్నది, నాకు మా మామ ఇట్లా అన్నాడు, మా అత్త ఇట్లా అన్నాడు, మా మమ్మీ ఇట్లా అన్నది, మా డాడీ ఇట్లా అన్నాడు, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇంకా దుఃఖిస్తూ ఇంకా దుఃఖంలోనే ఉంటాము. అయినా ఆ చావకుండా బతకకుండా దుఃఖిస్తుంటాము. లేదు అంటే రైట్ సైడ్ బ్రెయిన్ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానం చేసినప్పుడు భగవంతుడితో ఉంటాము, మనం ఎవరమో తెలుసుకుంటాము. ఆ భగవంతునితో ఉంటూ ఆ భగవంతుడు చెప్పిన విషయాలని తెలుసుకుంటూ మరి ఆ రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. కాబట్టి మన లోపల ఉన్న ప్రజ్ఞ బయటికి వస్తుంది. నేను 7 సంవత్సరాల నుంచి చెప్తూ నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల కళా బోధిని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని.